అనుకొని చూడండి, యేసుప్రభు అంత నొప్పిలో, అంత బాధలో, హీ వాజ్ థింకింగ్ అబౌట్ అదర్స్ వైల్ ఆన్ ద క్రాస్. సెల్ఫ్ సెంటర్డ్ అంటారా, సెల్ఫిష్ అంటారా, ఈగోయిస్టిక్ అంటారా, ప్రౌడ్ అంటారా? నాట్ ఎట్ ఆల్. వెన్ హీ వాజ్ ఆన్ ద క్రాస్, ఆ సిలువ పైన నొప్పితో వేలాడుతున్నప్పుడు, ఆ చేతిలో గాయము, కాళ్ళలో గాయము, దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఆకలి, దప్పిక, వీటన్నిటిలో మనం ఏమంటాము? ఇంక చేసింది చాలు, వీళ్ళకి ఇంతకంటే ఏం చేయాలి, నేను చేసింది చాలు అంటారు. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? అంత నొప్పిలో, అంత వేదనలో హీ వాజ్ సెల్ఫ్లెస్, థింకింగ్, దేవా వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు ప్రభా, దయచేసి వీరు చేస్తున్న దీనికి వారికి, డోంట్ గివ్ దెమ్ వాట్ దే డిజర్వ్ లార్డ్, ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే డు నాట్ నో వాట్ దే డూయింగ్ లార్డ్. ఈరోజు మీ నొప్పిలో, మీ బాధలో, మిమ్మల్ని బాధ పెట్టిన వారికి, మీకు నొప్పి కలిగించిన వారిని, ఆ నొప్పిలో, ఆ వేదనలో ఈ ప్రార్థన చేయగలుగుతారా? లేదు. ఆ శత్రువుని, దేవా నువ్వేం చేస్తావు చేయయ్యా, నా తలని ఇప్పుడే పైకెత్తు, నా తలని ఇప్పుడే పైకెత్తి వాళ్ళందరికీ యూ ప్రూవ్ లార్డ్, యూ ప్రూవ్. లేకపోతే దేవుడు చేయలేదు అనుకోండి, మనం అనుకున్న సమయంలో మనమే ప్రూవ్ చేసేసుకుంటాం. ఏంటి? ఎక్కడికో మంచి స్థలాలకి వెళ్ళినట్టు, దాంట్లో ఫోటోలు దిగి, దాంట్లో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్, ఐ గాట్ ద బెస్ట్ జాబ్, ఐ గాట్ ద బెస్ట్ కార్. వీ ట్రై టు ప్రూవ్ సంథింగ్ టు సంబడి కదా. మన జీవితాలు దేవుడు చేయట్లేదు కదా, నేను చేసేసుకుంటా. వీ ట్రై టు టేక్ ద మ్యాటర్ ఇన్ టు అవర్ ఓన్ హ్యాండ్స్, ట్రైంగ్ టు ప్రూవ్ టు అవర్ ఎనిమీస్. బట్ గాడ్ ఈస్ సేయింగ్ హియర్, జీసస్ హిజ్ ఎనిమీస్. ఆ నొప్పిలో ఎవరైతే ఆయనకి నొప్పి కలిగించారో, ఎవరైతే ఆయనని బాధ పెట్టారో, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు. ఓపిక లేదండి, ప్రతి మాట మాట్లాడాలంటే ఎంత శక్తి అవసరమో. కానీ ఆ నొప్పిలో, వేదనలో దేవుడు అంటున్నాడు, ప్రభా వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, క్షమించి.